హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో కోడిగుడ్డు పచ్చి రొయ్యల కర్రీ తయారు చేసుకోవడం అలాగే చూద్దాము. చాలా సింపుల్ అండ్ ఈజీగా చెప్పేస్తాను. ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 3 తీసుకొని చక్కగా ఇలా 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో వేసేసి మగ్గ పెట్టేసుకోవాలి. ఇలాగే ఈ విధముగా ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకున్నాము. అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది చక్కగా అప్పటికప్పుడు ఫ్రెష్గా మిక్సీ చేసుకుని వేసుకున్నారంటే టేస్ట్ అయితే బాగుంటుంది. నేను ఇప్పుడు అలా ఫ్రెష్గా చేసి వేస్తాను. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసేసుకున్నాము. ఫ్రై చేసేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ స్పూనున్నర అయితే పట్టింది నాకు. మీకు సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక పావు స్పూను పసుపు కూడా వేసుకుని ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లు పచ్చి రొయ్యలు కూడా నేను ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టేసుకున్నాను. ఆ నీరంతా వాటర్ అంతా పోయే వరకు అవి వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇవి ఉప్పు కారం పట్టే వరకు ఒకసారి ఇలాగ కలుపుకోవాలన్నమాట. మనం ఉప్పు పసుపు వేసాం కదా, ఆ ఉప్పు పసుపు కూడా ఈ రొయ్యలకి ఆ ఎగ్స్కి పట్టే వరకు కలుపుకున్న తర్వాత 2 స్పూన్లు కారం అయితే యాడ్ చేసుకోండి. కారం బాగానే పడుతుంది, ఎందుకంటే ఉల్లిపాయ ఎక్కువ వేసాం కాబట్టి కూర తీపి రాకుండా కారం అనేది సరిపడా వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుంటే కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడకడానికి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఈ వాటర్ అంతా చక్కగా ఎగిరిపోయే వరకు మనము కర్రీ ఉడకపెట్టుకోవాలన్నమాట. ఆయిల్ తేలే వరకు కూడా పెట్టేసుకున్నారంటే రొయ్యలు కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.